లైవ్ షోకి తిరిగి స్వాగతం. సమీప భవిష్యత్తులో బీజేపీ టీఆర్ఎస్ కలుస్తాయని కలవాలని కోరుకుంటున్నారా అంటే 88% మంది కలవాలంటున్నారు, మిగతా 12% మంది వద్దనుకుంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సంజీవరావు గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు. శ్రీ చందు సాంబశివరావు, టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ కార్యదర్శి. శ్రీ చల్సాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు నిరుద్యోగ సమస్య చాలా అనేక వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ప్రధానంగా ఇక్కడ మీరు పోస్టులు భర్తీ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఉద్యోగుల కేటాయింపుకి దానికి ఏమి సంబంధం లేదని కమల్నాథన్ కమిటీ తెలంగాణ సర్కార్కి స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా ఇక్కడ పోస్టుల భర్తీ ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా అయోమయంగానే ఉంది. అలాగే అక్కడ కూడా డిఎస్సి అయోమయంలో పడింది. అలాగే బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఇంతవరకు ఉద్యోగాలే రాలేదంటూ, ఇవాళ అసలు మొదలే కాలేదంటూ కథనాలు వస్తున్నాయి. మరి ఈ పరిణామం, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చారు. మరి ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల్లో అసలు తెలంగాణ రాగానే 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి పార్టీలు కానీ ఈ పరిణామం ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయా, పెరగవా? ఈ ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళని తగ్గించాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ ప్రభుత్వంలో నిన్న క్యాబినెట్లో చర్చ కూడా జరిగింది. 5,000 మంది ఎంతమంది ఎక్కువ ఉన్నారు తెలంగాణకి ఇచ్చేయాలని, వాళ్ళు జనాభా ప్రాతిపదిక లేక నేటివిటీ అనే మళ్ళీ కొత్త సమస్య. సో ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఎలా పెరుగుతాయి, పోనీ ప్రైవేట్ రంగంలో పెరిగే పరిస్థితి ఎంత మేరకు వస్తుంది, ఇవన్నీ కూడా చర్చనీయాంశం. ఖచ్చితంగా ఇది యువతకు ఆందోళన కలిగించే అంశం, నిజంగా జరిగితే సంతోషించే విషయం. ఈ పరిణామాలపై ముందుగా దయాకర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు ప్రధానంగా కేఎస్ఆర్ గారు, రెండు రాష్ట్రాల్లో నిరుద్యోగం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉన్న పరిస్థితి ఉన్నది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 11 లక్షల మంది ఉద్యోగులు ఉండే, దాన్ని బ్యాక్లాగ్ పోస్టులే మనం భర్తీ చేయట్లేదని వెనకటి నుంచి కొట్లాడుతున్న సమయం ఉన్నది. తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఈ ఉద్యమాల పేరు మీద దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి ఉన్నది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలనే కాదు, అన్ని ప్రైవేట్ రంగంలో కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఉద్యోగ కల్పన అనేది నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ అసలు నినాదమే. ఇప్పుడు నీళ్ళ గురించి ఎలాంటి వైషమ్యాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఇక నిధులు అని అంటే అన్ని డెఫిసిట్ రెవెన్యూలతోనే ఉన్నాయి. ఇక నియామకాల విషయానికి వచ్చేసరికి డ్రాగ్ ఆన్ చేసే పరిస్థితి జరుగుతుంది. ఎందుకు? విభజన ప్రాసెస్ని అడ్డం పెట్టో, లేకపోతే ఇంకా కుదురుకోలేదు ప్రభుత్వం అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు ఏమనుకుంటారు, నిరుద్యోగులు కూడా ఏమనుకుంటారు అంటే ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు కదా ప్రభుత్వం అని అనుకుంటున్నప్పటికి కూడా ఒక స్పష్టమైన విధానం రెండు ప్రభుత్వాలకు కూడా లేని పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే 70% ఆఫ్ ది యూత్, ఇండియన్ యూత్ అని మనం ఈ మధ్యనే మనం తెలుసుకున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ను ఒక బూచిగా చూపినాం. హైదరాబాద్లో ఉద్యోగ కల్పన జరుగుతుందని, జిల్లాల్లో ఏ రకమైన ఉద్యోగాల కంటే ఇంటికో ఉద్యోగం అని లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రయత్నాలు చేసిన పరిస్థితుల్లో విద్యార్థి ఉద్యమం మీద జరిగిన తీరు చూస్తారు. మాకు కేవలం ఆంధ్ర ఉద్యోగులే మమ్మల్ని మొత్తం మోసం చేసి ఆంధ్ర ప్రాంత ప్రజలే ఉద్యోగాలు కొట్టుకుపోతున్న పరిస్థితులు అని ఒక ప్రచారం జరిగిన పరిస్థితుల్లో అటు ఆంధ్రాలో ఉద్యోగాలు లేని పరిస్థితి, ఇటు తెలంగాణ ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా ప్రభుత్వ రంగం కుచించుకపోవడం ఒక కారణమైతే, రెండవది ప్రభుత్వాలకు ఆర్థిక భారాన్ని మోయలేని పరిస్థితులు కూడా ఉన్నారు ఈ మధ్యన. ఎందుకంటే 43% ఈయన ఇచ్చింది చేయబట్టి ఆయన ఇచ్చి ఇప్పుడు పోటాపోటీగా దాదాపు 6,500 కోట్లు ఎక్సెస్ అమౌంట్ పెట్టుకున్నప్పటికి కూడా వీళ్ళు చేస్తున్న ప్రచారాలన్నీ కూడా ఆర్భాటంగా ఉంటున్నాయి తప్పితే ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేది కనుక క్రాస్ చెక్ చేసుకుంటే వీళ్ళు కనీసం ఉద్యోగాలకే మొత్తం బడ్జెట్ను వెచ్చించే ఒక స్థితిలో ఉండడం అనేది ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఒకవేళ అశాంతి కనుక నిరుద్యోగుల్లో కనుక వస్తే, ఇప్పుడు అక్కడ మీరు ఆంధ్రాలనే డిఎస్సి అంటుండ్రు కానీ ఇక్కడ దాదాపు 18,000 డిఎస్సి బ్యాక్లాగ్లు ఉన్నట్టుగా ఇప్పుడు విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ ప్రత్యేకించి నిరుద్యోగ జేఏసీ అనేది ఒక ఏర్పాటయ్యి ఒక 15 రోజులు వరుసమ్మటి చేస్తే అక్కడ ఏ రకంగా ఈ ప్రభుత్వం అణిచివేసిందో, ఏ రకమైన దాడులు చేసిందో, అంతకంటే ముందు ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులే నిరుద్యోగ జేఏసీగా ఏర్పడితే ఇది ఒకవేళ ఫ్లేరప్ అయితే ఇది నాకు నష్టం జరుగుతుందని చెప్పేసి అణిచివేసిన పరిస్థితి మనం చూసినాం. మొత్తంగా అధికారంలోకి రావడానికి విద్యార్థులనైతేంది, యువకులనైతేంది ఒక ఉద్యోగం ఆశ చూపించి తెచ్చిన ప్రభుత్వాలకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారిన పరిస్థితిని ఇప్పుడు టీఎస్పీఎస్సీ కావచ్చు, అక్కడ ఉన్న ఏపీపీఎస్సీ కావచ్చు, ఎందుకు ఇప్పుడు మేము వేయబోయే ఉద్యోగాలు ఇవి ఉన్నాయని చెప్పి ప్రకటించలేని పరిస్థితి. ఇంకా టీఎస్పీఎస్సీ అయితే ఈ 1 సంవత్సరం పాటు మేము వేయలేం, ఇంకో 2 సంవత్సరాల వరకు మొత్తం ఉద్యోగాలు తేలే అవకాశం ఉందని చెప్పి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ
వచ్చినా కూడా మీరు 250, 300, 500కి మించి లేని పరిస్థితి ఉన్నది. ఉన్న ఉద్యోగాలు తీసేయాలని చెప్పే ఉన్న ఉద్యోగాలు. ఇంకొక ప్రధానమైన అంశం కేసర్ గారు, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులు స్థానికత పేరు మీద 2 లక్షల ఎంప్లాయీస్ ఇక్కడనే ఉన్నారు. 5,000 ఎంప్లాయీసే అటు పోయిండు. ఇక్కడ హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగిన ఆంధ్ర ఎవరైతే బేస్ ఉన్న వాళ్ళని అక్కడ మీరు ఇప్పుడు తెలంగాణని కాదని ఎట్లా తీసేయగలుగుతారు? ఇక్కడ ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఇదొక సమస్యగా మారింది. అప్పుడు ఏమన్నది, ఆంధ్ర ఉద్యోగులు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే, ఏదో జాగో బాగో స్టేట్మెంట్ ఉన్నది కదా, ఆ సెంటిమెంట్స్ ను క్రియేట్ చేయడానికి చేసినది ఏదైతే ఉందో, ఇప్పుడు అదే విద్యార్థి లోకం నుంచి, అదే ముఖ్యంగా విద్యార్థుల్లో అశాంతిని కూడా అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వం. వాళ్ళని కనీసం పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇగో ఇది మన పరిస్థితి అని చెప్పే ప్రభుత్వం కూడా లేదు. కాబట్టి కొంత అన్రెస్ట్ ఉన్న పరిస్థితి మీరు గమనించాల్సిన అవసరం ఉందని. రైట్. శ్రీనివాస్ గారు, ఆంధ్రలో పరిస్థితి మీద మీరేమంటారు? బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నదాన్ని ఎంతవరకు కార్యాచరణలోకి వస్తూ ఉంది? ఒకటండి, 2 విషయాలు. అయితే నిన్న ఇవాళ శుభవార్త ఏంటంటే, మరి ఆ పేపర్లో వచ్చిన దాని ప్రకారం ఏదో జపాన్ టౌన్ వస్తుంది, బోరోకల్ ఐరన్ ప్లాంట్ వస్తుందని, అవన్నీ నిజంగా జరిగితే సంతోషించాల్సిన విషయం. దాంట్లో 2 విషయాలండి. ఒకటి, ప్రభుత్వ పరంగా వారు జాబ్ వస్తే బాబు జాబ్ వస్తుందని, కానీ నిరుద్యోగ భృతి, అంతకుముందు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే అవకాశం మేనిఫెస్టోలో పెట్టింది. ఈ 2 విషయాల్లో వెనక్కి వెళ్ళటం అనేది ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపిస్తున్నారు. కానీ అదే సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే, అక్కడ ప్రైవేట్ రంగంలో ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోవాల్సిన, మీరు అంటున్నారు కదా 5 లక్షల ఎకరాలు గాల్లో మాత్రం 4 చేతులు వైకుంఠంలా చూపించడం కాదండి. వాస్తవ ప్రాతిపదిక మీద ఆల్రెడీ 8 నెలలు అయింది. ఎన్ని ఉద్యోగాలు వచ్చి, ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్, నేను ఇంకోసారి చెప్తున్నా, గ్రౌండింగ్ ఒప్పందాల సంతకాలు 5 లక్షల కోట్లు నాకు అవసరం లేదు. హైదరాబాద్లో, ఇక్కడ తెలంగాణలో శాంతా బయోటెక్స్ అని 3-4 ఇండస్ట్రీస్ గ్రౌండ్ అయింది, పని చేస్తున్నాయి. ఏదో ఇంతకుముందు పాత ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఒప్పందాలు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, బ్రాకెట్ అఫీషియల్ వైట్ పేపర్ వేయలేదు. రెండో విషయం, 1,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి పక్కన కనపడుతుందండి. పబ్లిక్ సర్వీస్ కనీసం తెలంగాణ, మీరు కాంగ్రెస్ గొడవ చేస్తున్నారు కాబట్టి ఏదో అటు ఇటు హడావడన్నా చేస్తున్నారు. కనీసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అసలు అధ్యక్షుడు, కార్యదర్శి అసలు ఎవరున్నారో తెలియదండి. అసలు చెల్లమే లేదు. 1,20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఉద్యోగస్తులు చేస్తున్నారు. మూడోది, ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ అది 4వ తరగతి ఉద్యోగం మీకు చెప్పింది. ఇక తెలంగాణలో 2 లక్షలు అనేది అద్దంకి దయాకర్ గారు వారికి తెలియపోవచ్చని ఒకసారి సరి చేసుకోమండి. కానీ 5,000 ఉన్నారు, 8,000 ఉన్నారు, 10,000 ఉన్నారని ఇష్యూ కాదు. 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. దాంతోపాటు మీకు 1,05,000 ఉద్యోగాలు రెడీగా నేను ఇస్తున్నాను, 9 నెలల నుంచి ఊరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 58 సంవత్సరాల వయో పరిమితిని 60 సంవత్సరాలు చేశారు. ఇక్కడలా ఉన్న అక్కడ విద్యార్థి ఉన్న మరి యువజన సంఘాలు గట్టిగా లేకపోవడం దురదృష్టకరం. ఎవరు జగదీష్ గారు 2-3 చేస్తేనే గట్టిగా లేరండి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒకటి మాత్రం పరిశీలించాలి, గాల్లో నేల విడిచి సాము చేస్తున్నట్టు కనపడుతుందండి. ఎవరు 2 చోట్లనా? అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనపడుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఒకటండి. రెండోది ఎలా ఉంటుందండి, ఇవాళ నేను ఇప్పుడు వార్తలో చదివి చూశానండి, ఆల్రెడీ 22,000 ఎకరాలకు భూమి వచ్చిందని. మన రాజధాని భూమి ఎంత ఘోరంగా నడుస్తుందంటే, ఎంతకాలం బట్టి వచ్చిన వాదన ఒకటండి. నేను ఇంకో వాదన చెప్తాను. ఉపాధికి మనం జాబ్ గురించి కాదండి, ప్రజల్లో ఉన్న నాకు ఉద్యోగాలు కావాలి, నీళ్లు కావాలి, లేకపోతే ఈ సమస్యని డైవర్ట్ చేయడానికి ఇంకో దాని మీద చర్చను పెడుతున్నారు. అది కూడా బేస్ కూడా చేయాలి. నేను ఎందుకంటానంటే, అక్కడేదో ఉద్యోగం ఉపాధి పోద్దా చెప్పరాదా? అక్కడ స్థానికంగా అందరూ రైతుల గురించి మాట్లాడుతున్నారు. అన్ని వేల మంది ఉన్న మిగతా నిరుద్యోగుల సంగతి ఏంటంటే, కౌలుదారులు, వాళ్ళ మీద ఆశ్రిత కులాలు, ఉత్తికారులు, లేదా రైతు కూలీలు, వాళ్ళందరూ ఏమవుతారండి? ఏమైనా ఆశ్వాసం ఉందా? 2,000 పెన్షన్, అసలు ఏమన్నా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? రైతుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళ ఫస్ట్ కన్సర్న్, నేను కాదంటలేదు. అక్కడ మిగిలిన అన్ని వేల మంది, 30-40,000 మంది నిరుద్యోగులు అవుతుంటే నేను వాళ్ళు ఎలా ఆధారపడాలి? బండి కట్టేవాడు, ట్రాక్టర్ కట్టేవాడు, పైన కుల్ చేసేవాడు, దీన్ని ఇప్పుడు రాజధాని నిర్మాణంలో వాళ్ళంతా భాగస్వాములు అవుతారు కదా. అదే వాళ్ళ చేతిలో ఇది ఉందా? దీంట్లో అసలు రైతులకు చట్టపడుతుందా? నేను కూడా చెప్తాను, 22,000 ఎకరాలు ఏంటండి మోసం ఎన్నాళ్ళు చేస్తారండి? ఇంతకాలం నేను చెప్తున్నాను, అసలు 38,000 ఎకరాలండి తీసుకునేది, 50,000 ఎకరాలని చెప్తున్నారు నిన్న అక్కడున్న మిత్రులు. 50,000 ఎకరాలు అలా చెప్పమంటారా? 38,900 ఎకరాలు పట్టా భూమి, 10,000 ఎకరాలు పైబడి ప్రభుత్వ పారంభోకులు. ఇప్పటికే రోడ్లు ప్రభుత్వ అన్ని ఉన్నాయి కదా, అదే లేదు. 50% పోతుంది. దాంట్లో ఎందుకు పోతుంది 50%? ఎంతకాలం బట్టి మభ్య పెట్టుకుంటూ వస్తున్నారు. అటవీ ఉంది, డిగ్రేడ్ చేస్తున్నారు. అంటే మీరు ఉన్న 50,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు పైబడి దాదాపుగా సబ్జెక్ట్ కరెక్షన్ 12,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పుడు 22,000 ప్లస్ అది యాడ్ అయితే ఏంటంటే ఇంకెంత కావాలి? ఉపాధి మోసం చెందిన ఉపాధి కావాలంటే నూజివీడులో ప్రభుత్వ స్థలాలను అక్కడ పెట్టుకోవచ్చు, రోడ్డు వేసుకుంది. మేము దోనకొండకు వ్యతిరేకం, ఒంగోలు నుంచి రాజమండ్రి నాకు కావాలందని క్యాపిటల్, కానీ గుంటూరు పెట్టారు, యాక్సెప్ట్ చేస్తున్నాం.
మిగతా చోట్ల అనంతపురంలో క్లస్టర్ పెట్టాల్సింది లేదండి. ఉద్యోగోపాధ్యాయులు అంటే ఒక దగ్గర కేంద్రీకరణ చేయాలా? శ్రీకాకుళంలో ఉన్న నువ్వు క్లస్టర్ సేవా కేంద్రం ఎవరినో అక్కడ మాట్లాడుతున్నారండి వాళ్ళ ఉద్యోగోపాధ్యాయులు అనేది ఎలా వస్తే ఒక చోటే కేంద్రీక హైదరాబాద్ చేస్తారా? ఆ ప్రాంతం అభివృద్ధి కావాలి, అక్కడ రాజధాని సమర్థిస్తున్నాం. కానీ ఏంటంటే మీరు దయచేసి ఇక్కడ అధికార పార్టీ ప్రతినిధి కూడా ఉన్నారు, నేను చెప్తున్నాను చాలా ఇబ్బందికరమైన పరిణామాలు. ఇంకోటి చెప్తున్నాను, నిధులు లేవంటారా? చంద్రబాబు గారు సీనియర్ నేత, ఆయన తెలియదు ఈ విషయాలని. ఆయన కష్టపడుతున్నారండి రాత్రింబోలో. నేను ఇప్పుడు జపాన్కి కూడా నాకు అర్థం కాదు, చైనాకండి ఆయన్నే భారతదేశ ప్రభుత్వం ప్రతినిధి బృందానికి పంపిస్తుంది. ఆయన చైనా, జపాను, నేను దావోస్ వెళ్ళారండి, సింగపూరు, తర్వాత మొత్తం అన్ని ప్రదేశాలు తిరుగుతున్నారు. వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా? ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళి ఆ 4000 మెగావాట్ల ఏదైతే సోలార్ విండ్ పవర్ కూడా తీసుకురావడం ప్రయత్నిస్తున్నారు. పాపం తిరుగుతున్నారు. ఎలాంటి సలహాదారులు దొరికారండి దిక్కుమాల వాళ్ళు? నేనన్నా సలహాదారులు ఆయన కూడా ఎలక్ట్రిసిటీ ఒకసారి చెప్పేది అది కాదు. ఎలక్ట్రిసిటీ ఒక్కడ మాట్లాడతాను, సమాధానం చెప్పండి, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పండి, స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. సలహాదారులు సరిగా అయినప్పుడు చంద్రబాబు గారు మాత్రం ఎట్ట పని చేస్తారు? చెప్పేది కరెక్ట్ కాదు. ఎలా చెప్పండి? చంద్రబాబు గారు సమర్థిస్తే సలహాదారులు తిట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోపం ఉంది కాబట్టి. బర్బాల ప్రభాకర్ గారు అంటే కూడా ఉదాహరించు నేను. అలా కాదు, నేను ఒకటండి, చంద్రబాబు గారు మనం విదేశీ, మేము హైదరాబాద్ నుంచి పరిపాలిస్తే విదేశీ అని ఒక వార్త వచ్చిందండి. వెంటనే చంద్ర సాంబశివరావు గారు అధికార మీడియా ఉంటే ఇమ్మీడియట్ ఖండించారు. 2 రోజుల తర్వాత అంతా డ్యామేజ్ చెందిన ఖండించడం మొదలు. అది వేరే చర్చ. ఉద్యోగాలకి ఇంకోటండి, నిరుద్యోగాలు కూడా ఎక్కువైపోయింది తెలుగుదేశం పార్టీలో అంతర్గత విషయమైనా. 9 నెలలు అయిందండి. కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఒక్కడు కూడా లేదు. చంద్ర సాంబశివరావు గారు అమెరికా నుంచి వచ్చి నాసా నుంచి వచ్చినారు. అది కాదు కదా నేను అనేది, వాళ్ళ అంతర్గత విషయం. నన్ ఆఫ్ మై బిజినెస్ అంతర్గత విషయం. ఆ పదవులు కాదు కదా, ముందు జనం సంగతి చూడమంటే సాంబశివరావు పదవి ఇవ్వలేదంటారు. కాదు అంతర్గత. ఒకటండి ఫైనల్గా ఒక్కటి చెప్తాను, డబ్బులు ఏమంటున్నారండి? ఎలక్ట్రిసిటీలోనండి 29 పైసలు వచ్చే మార్చ్కండ్ ప్రాజెక్టును పోగొట్టుకుని 5.5-6 రూపాయలు పెట్టుకొని నేను ఇన్ని వేల కోట్ల రూపాయలు చేస్తుంటే డబ్బులు ఎక్కడి నుంచి పోతాయి? ఒక్క నిమిషం, కైకులూరు నుంచి. హలో, కైకులూరు నుంచి ఒక లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. మీ పేరు? మదన్ మోహన్ అండి. మదన్ మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. చెప్పండి, నిరుద్యోగ సమస్య మీద ఇవి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఉన్న ఉద్యోగాలకే కష్టంగా ఉంది, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుందో తెలియని పరిస్థితి అంటున్నారు, అవుట్ సోర్సింగ్ పరిస్థితి ఉంటుందో ఉండదో అంటున్నారు. మీరేమనుకుంటున్నారు సార్? ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులకి ఫస్ట్ నష్టపోతుంది నిరుద్యోగులే. గతంలో మనం చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏం హామీలు ఇచ్చినా, ఆయన 9 సంవత్సరాలు ఇంతకుముందు పరిపాలనా కాలంలో లాస్ట్ సంవత్సరంలో డిఎస్సి తీసి పోస్టింగ్లు ఇవ్వటం తప్పితే ఒక్క ఉద్యోగం అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వాల. మీరు చూడండి కావాలంటే, రికార్డులు, పాత రికార్డులు చూసుకోండి. ఇప్పుడు మొన్న కూడా మనకి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వారు ఇచ్చిన హామీలు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కానీ, నిరుద్యోగుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు, మోడీ గారు కూడా చేశారు. బ్రహ్మాండమైన పాలన అన్నారు. ఎన్ని ఉద్యోగాలు కావాలంటే అన్ని ఉద్యోగాలు కల్పిస్తామనే మాట ఆయన కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే నిరుద్యోగులకు వృత్తి కూడా ఇస్తారని చెప్పారు. ఇంతవరకు దాని గురించి ఏం లేదు అసలు. మోడీ గారు సార్ చిన్న విషయం, మోడీ గారు జనవరి 26 రిపబ్లిక్ డేకి ఒబామా గారిని ఆన్లైన్లో పిలిచేదానికంటే భారతదేశంలో ఇంకా బతికున్న, ఇంకా హీనమైన పరిస్థితుల్లో ఉన్న స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని 10 మందిని పిలిచి తల 10 లక్షలు 20 లక్షలు వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవన విధానం కాస్త మెరుగుపడేదండి. రైట్, ఓకే, అది వేరే చర్చలేండి. రైట్, ఓకే. సంజయ్ గారు, ఏంటి తెలంగాణ పరిస్థితి మీద ఆయన మాట్లాడారు, మీరేం సమాధానం చెబుతారు? తెలంగాణ రాష్ట్రం మేము సాధించడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు అనే ఉద్దేశంతో, మనం అభివృద్ధి చెందాలే, వెనుకబడడం, అక్రమాలకు గురవుతున్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాని విషయంలో చాలా ప్రయత్నం చేస్తున్నారు. మన అసెంబ్లీలో కూడా మా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది క్లియర్గా, 1,07,000 ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణలో రాబోతున్నాయి. దాని భాగంగానే చర్యలు తీసుకుంటున్నారు. కొంత ఇబ్బందులు ఏమొస్తున్నాయంటే ఈ విభజన కరెక్ట్ కాలేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ తెలంగాణలో లాభదాయకంగా జరిగే మా సంస్థ, అది ఇంతవరకు డివిజన్ చేయలేదు. సో దాన్ని ఇంకా ఆలోచన చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే కొంత ఉద్యోగాలు ఎన్ని వస్తాయి ఏమొస్తాయి అనే క్లియర్గా రాలేకపోతున్నాయి. తర్వాత ఇంకోటి ఏమొస్తుందంటే
ఈ ఉద్యోగాలు ఇప్పుడు కేజీ టు పీజీ కార్యక్రమం మేము తీసుకుపోతున్నాం. విద్య చాలా ముఖ్య ప్రాముఖ్యత. ఎందుకంటే తెలంగాణలో విద్యలో వెనుకబడినందుకే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాలు కూడా డెవలప్ కాలే కనుక అది చాలా ఇంపార్టెంట్ కనుక అది తీసుకున్న సందర్భంలో దాని గురించి ఆలోచన చేస్తున్నారు. దాన్ని ప్రేమ చేస్తున్నారు, అంటే ఏ విధంగా తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు కనుక దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా అవుతాయి, ఎన్ని ఉద్యోగాలు అవసరం ఉంటాయని క్లియర్ తెలియబోతుంది కనుక అందరు డిఎస్సిని కూడా కొంత దాన్ని డిలే చేస్తున్నారు. ఓకే. సో అదేవిధంగా అన్ని శాఖల్లో కూడా ఇప్పుడు ఎందుకు మేము ఆల్రెడీ తీసుకుంటున్నాం, మొన్ననే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 190,000 ఇంజనీర్ల ఉద్యోగాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ తొందరగా ఇవ్వబోతున్నాయి. సో చర్య తీసుకోబోతున్నారు. ఇంకోటి ఏంటంటే లక్ష ఉద్యోగాలు అన్నారు కదా, బంగారు తెలంగాణ లక్ష ఉద్యోగాలు, అక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు అక్కడ. చెప్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే మాకేమైందంటే ప్రభుత్వం దాదాపు ఒక 15 నెలల కిందటనే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఫిలప్ అవుతున్నారు. దానికి చెప్తున్నా దాని దాని విషయం ఎందుకంటే గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు క్లియర్ సంబంధం లేదు అట్లా, దానికి ఏం లేదు. ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ఉంటారు కనుక వాళ్ళంతా క్లియర్గా డిపార్ట్మెంట్ వైజ్ పోస్టులు అవన్నీ ఎన్ని రావాలి ఏంది రావాలి అవన్నీ కార్యాచరణ కావాలి కదా. అనౌన్స్ చేసి ఇప్పుడు సపోజ్ తెలంగాణ పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేయడం జరిగింది. వాళ్ళు అక్కడ వాళ్ళంతా కూడా చేస్తున్నారు. కమిటీ కూడా తర్వాత గోపాల్ గారిని సిలబస్ కమిటీ అవన్నీ నడుస్తున్నాయి కదా. అవన్నీ ఒక కార్యక్రమం దాల్చిన తర్వాత 100% వస్తాయి. 100% మేము అనౌన్స్ చేసినాం ఆల్రెడీ. కమిటీ సాధించింది ఏంది దాంట్లో కొత్తగా కొన్ని మార్పులు అదే పెడతామని చెప్పారు కదా. ఇప్పుడు మేధావులతో కలిపి టెక్నికల్ గా ఉన్న వాళ్ళందరితో కలిపి కమిటీ వేయడం జరిగింది. వాళ్ళ సజెషన్ మరి వాళ్ళు ఏమి ఇస్తారో మరి దానికి ఇప్పటి నుంచి కాదు అని చెప్పింది. ఒక్క నిమిషం బీజేపీ యువని మొత్తం అధ్యక్షుడు విష్ణు గారు లైన్లో, విష్ణు గారు దయచేసి ఒక నిమిషం లైన్లో ఉండండి. సాంసరి గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు తర్వాత మాట్లాడుదురు కానీ దయచేసి. సాంసరి గారు చెప్పండి, ఏమిటి బాబు వస్తే జాబ్ వస్తుంది, నిరుద్యోగ భృతి 2,000 వీటన్నిటి మీద ఘాటుగా మాట్లాడారు చలసాని శ్రీనివాస్ గారు, ఏం సమాధానం చెబుతారు? ముందుగా చలసాని శ్రీనివాస్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన హీస్ హెడింగ్ మేధావుల ఫోరం, ఆవేశభరితంగా మాట్లాడి తప్పులు మాట్లాడవద్దు. అదేమైనా కావచ్చు, మీరు ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు కొమ్మినేని గారు నేను ఆయన అడగదలుచుకున్న క్వశ్చన్ ఏంటంటే, ప్రభుత్వానికి సలహాదారులు దిక్కుమాల సలహాదారులు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడదు. దిక్కుమాల అంటే ఇంగ్లీష్ లో డైరెక్షన్ లెస్ అండి. అలాంటి భాష వాడకుండా నేను తెలుగు భాష డైరెక్షన్ లెస్ అంటే దిక్కుమాలని అర్థం. అర్థం చేసుకోవడం పొరపాటే కానీ చంద్రబాబు గారికి అది చంద్రబాబు గారు పొరపాటు మీరు యాక్సెప్ట్ చేయాలి కాదు. ఆయన కొంచెం చిన్న పదం వాడారు, మీ జేసీ దివాకర్ రెడ్డి గారు అంతకంటే తీవ్రమైన వెధవలనే పదం వాడాడు. దానికి ఏం చేద్దాం, ఒకసారి జరుగుతూ నేను అంతే ఆ పొరపాటు జేసీ దివాకర్ రెడ్డి గారు వాడిన సలహాదారులు అంట్లా బయట ఉన్నాను. నేను చంద్రబాబు గారు అన్ని తెలిసి చేశారంటే మీ ఇష్టం. అది చంద్రబాబు గారిని అనలేదు కదా ఆయన. చంద్రబాబు గారు చేశారు, సలహాదారులు పొరపాటు లేదంటే చంద్రబాబు గారిని అనుకోండి. కాదు కదా, దివాకర్ రెడ్డి గారు అంత పెద్ద పదం వాడిన వరకు ఖండించాలి. అది కానీ పొరపాటు అయితే నేను ప్రికర్సర్ పెట్టాను మేధావుల ఫోరం నుంచి కాబట్టి దివాకర్ రెడ్డి గారికి హక్కు ఉందా? దిక్కులేని దిక్కుమాలిన రెండు ఒకటేను డైరెక్షన్ లెస్ అని వాదించాలనుకుంటే వాదించమని. నేను ఏమంటున్నానంటే, మీ పాయింట్ లో ఉన్న సీరియస్నెస్ పోద్ది కాబట్టి మనం అలా మాట్లాడొద్దని. రెండోది, ప్రతి 5 సంవత్సరాలకి మన డెమోక్రసీ ఒక అవకాశం ఇచ్చింది. మన పరిస్థితి ఎలా ఉంది, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయబోతున్నారు, అదే కదా. 2014 జనరల్ ఎలక్షన్స్కు ముందు తెలుగుదేశం పార్టీ ఆనాడున్న పరిస్థితిని అంచనా వేసి నెక్స్ట్ 5 yearsలో మేము ఇది చేస్తామని మేనిఫెస్టో రూపంలో పెట్టింది. దానికి కట్టుబడి ఉండాలి, ఆ డైరెక్షన్లో పనిచేయాలి. దానికి నేను కాదంటలేదు. అయితే దాంట్లో ఉన్న కొన్ని అంశాలు వారాల్లో అయ్యే ఉంటాయి, నెలల్లో అయ్యే ఉంటాయి, కొద్ది టైం బట్టే ఉంటాయి. మన గోల్ నెక్స్ట్ 5 yearsలో మనం సాధించాల్సిన అంశాలు అవి. దాంట్లో ప్రధానమైన అంశం రుణమాఫీలు, డ్వాక్రా మహిళా మాఫీలు అయిపోయిన తర్వాత జాబ్ కావాలంటే బాబు రావాలి. సో థర్డ్ ఆల్టర్నేటివ్ అంటారు, థర్డ్ ప్రయారిటీ అంటారు. దే ఆర్ ప్యారలల్ యాక్టివిటీస్. అవును, సమాంతరంగా. డ్వాక్రా మహిళ దగ్గర రాలేదు, రైతు రుణమాఫీ పూర్తి కావలేదు. ఇప్పుడు వెళ్తారు అది కాదు, ఈ విషయంలోనే చెప్తున్నాను నేను. సీరియస్ మ్యాటర్. సమాంతరంగా తీసుకున్న మూడో సమస్య అది. ఈ సమస్యకి Day 1 మనం నోటిఫికేషన్ ఇచ్చేసి జాబులు ఇవ్వడానికి అవకాశం ఉంటే
అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేసేది. డే 1 కాదు కదా, 9 నెలలు అయింది కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి 32,000 జాబ్స్ కి ఆయన ప్రకటించారు. కొంత రిక్రూట్మెంట్ కూడా జరిగింది, కొన్ని పరీక్షలు కూడా జరిగినాయి, కొంతమందిగా వెయిటింగ్ చేస్తున్నారు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, సప్లిమెంటేషన్, నాట్ టు ఓకే శ్రీనివాస్ గారు, ఓకే లెట్ మీ కంప్లీట్. చెప్పండి. ఇది జరగడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది ఏ విధంగా మనకు ఉద్యోగాలు వస్తాయంటే, ప్రభుత్వ రంగంలో కొద్ది ఉద్యోగాలు ఉంటాయి, ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉంటాయి. లేదా ఇండివిజువల్గా చేసుకోగలిగిన మనకు కనుక ఉపాధి అవకాశం ఉంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి మనం కరెంటు 24 hours ఎవరు ఇచ్చారనేది కాదు ఇక్కడ డిస్కషను. అది మనకు అవకాశం వచ్చింది. 24 గంటలు కరెంటు ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో పని పెరిగింది, అనుబంధ రంగాల్లో పని పెరిగింది, ఆఫీసుల్లో పని పెరిగింది, కర్మాగారాల్లో పని గంటలు పెరిగింది. ఇవాళ నంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్ పెరగటం అంటే ఎక్కువ మందికి ఉపాధి ఉన్నట్టుగానే లెక్కేసుకోవాలి. ఉన్నవాడికి ఉపాధి పెరిగింది, ఉన్నవాడికి 8 hours ఉంటాం. ఇంత ఇప్పుడు కర్మాగారాలు వారంలో 2 రోజులు 3 రోజులు పనిచేసిన రోజులు చూసాం కుమ్మరేణి గారు. ఇవాళ 5 రోజులు 6 రోజులు 7 రోజులు పనిచేస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్ పెరగకూడదని చూద్దాం, కోతలు రాకూడదని చూద్దాం. అలా ఒక్కొక్క విషయంలో మనం పరిష్కారాలు తీసుకుంటూ, మీరన్నారు ఇందాక జపనీస్ మినీ క్లాస్ మంచిది, అవి వస్తే సంతోషం. తర్వాత కర్నూలులో నిన్న ఓరుగల్ దగ్గర ఒక స్టీల్ ప్లాంట్ అన్నారు. తర్వాత జోడియాక్ వాళ్ళ టెక్స్టైల్ పార్క్ అన్నారు. ఇవన్నీ ఏంటంటే ఆలోచన చేయడానికి కొంత టైం పడుతుంది. అవి గ్రౌండ్ అయిన తర్వాత, తొందరగా గ్రౌండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, అది గ్రౌండ్ అయిన తర్వాత మీకు నంబర్ ఆఫ్ ఎంప్లాయీ ఈ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, డెఫినెట్ గా పెరుగుతాయి. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ మీరు ఈలోగా మీరేం హామీ ఇచ్చారు? మనిషికి 2,000 రూపాయలు వృత్తి ఇస్తా ఉన్నారు. దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? నేను అడుగుతున్నాను అది మనం ఉద్యోగం వచ్చేలోపు మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాం, ఇవ్వట్లేదు. ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామా, ఇవ్వకూడదు అనుకుంటున్నామా, ఇవ్వట్లేదు అనేది మీరు క్వశ్చన్ అడగండి. నా దగ్గర సమాధానం లేదు. ఐ థింక్ వీ నీడ్ టు గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ గవర్నమెంట్. నేను ఒప్పుకుంటాను, చేతులు ఎత్తేసినట్టే కాదు చేతులు ఎత్తే ప్రయత్నంలో భాగం దాని మీద ఒక క్లియర్. విష్ణు గారు మాట్లాడతారు. 1,20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ రంగంలో, ఉద్యోగులు బాధపడుతున్నారు. దానికి సంబంధించిన డిఎస్సీని కూడా ఏదో కారణం పెట్టి వాయిదా వేయాలని చూస్తున్నారని వాళ్ళ వార్త వచ్చింది. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క నిమిషం విష్ణు గారు నమస్కారం. సారీ చెప్పండి. నమస్కారం కొమ్మనేని గారు. నమస్కారం. సారీ ఏమనుకోమా అండి, లేట్ కొద్దిగా చెప్పండి. ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. గుడ్. అయితే ఒక వాస్తవ విషయం ఏంటంటే, తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా మేము రెగ్యులేట్ చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో చెప్పింది. కరెక్ట్. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన 10 రోజుల నుంచినే వాళ్ళ ప్రభుత్వం రావాలని తెలంగాణ సాధన కోసం పనిచేసిన ఉస్మానియా బిడ్డలు కానీ, కాకతీయ బిడ్డలు కానీ ఈ రోజు వరకు ఉద్యమాలు చేస్తున్నటువంటిది మనం గమనించాలి 9 నెలల నుంచి. కారణం ఏంటంటే, ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులేట్ చేస్తే ఇంకా కొత్త ఉద్యోగాల ప్రశ్న ఉత్పన్నమయ్యే ప్రసక్తే లేదు. 2, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యమాలు నడిపినటువంటి ప్రముఖ నాయకులు ఎవరుతున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా అంబేద్కర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళే ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నిరుద్యోగుల పోస్టులన్నీ కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేశారు. నిరుద్యోగులకు, తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, మా నిధులు, ఉద్యోగాలు, నియామకాలు అని చెప్పినటువంటి వాళ్ళకి మాత్రం రాలేదు. కానీ ఎవరైతే ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రం నిరుద్యోగుల పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు, ఏదో ఒక రకమైనటువంటి నామినేటెడ్ పోస్టుల రూపంలో. కాబట్టి ఇప్పుడు ఆ ప్రముఖులు ఎవరు మాట్లాడడం లేదు, వాళ్ళందరూ చైర్మన్లు అయిపోయారు. ఆంధ్ర ప్రాంతానికి వస్తే కొంత వాస్తవంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. ఇక్కడ కూడా ఏంటంటే 58 సంవత్సరాల ఉద్యోగుల వయో పరిమితిని వాళ్ళు పెంచడం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో. ఈడ కూడా ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగులు రిటైర్డ్ అయితే కదా కొత్త ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఖాళీ ఉన్నాయండి. విష్ణు గారు జస్ట్ నమస్కారం, శ్రీనివాస్ అండి. ఖాళీలు ఉన్నాయి 1,20,000 ఖాళీ. మా శ్రీనివాస్ గారు నిజం వదిలేండి మమ్మల్ని. ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు ఈ రోజు ఖాళీలు పడేదానికి అవకాశం తక్కువ ఉంది. 2వది, ఒకవేళ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలంటే కూడా కొమ్మనేని గారు మొన్ననే ఈ రోజు 43% ఫిట్నెస్ తెలంగాణ ప్రాంతం ఇచ్చింది కాబట్టి మేమేం తక్కువ అని చెప్పి ఆర్థిక లోటు తక్కువ ఉన్న రాష్ట్రం 6,000 కోట్లు తక్కువ ఉన్న రాష్ట్రమే ఈ రోజు ఫిట్నెస్ 43% ఇస్తే, దాదాపు 16,000 కోట్ల ఉన్నటువంటి రాష్ట్రము 9,000 కోట్ల రూపాయల అదనపు భారం తీసుకొని వాళ్ళు కూడా ఉద్యోగులకు వేతనాలు పెంచడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు జీతాలు ఇచ్చేదానికే వాళ్ళ దగ్గర డబ్బులు లేని సందర్భంలో
ఉద్యోగుల వయో పరిమితి, ఇక్కడ ఇంకోటి కొమ్మినేని గారు ఈ విషయాన్ని ఆలోచించారు. ఉద్యోగుల వయో పరిమితిని 35 సంవత్సరాల నుంచి 41 సంవత్సరం కూడా పెంచడం జరిగింది. అంటే ఉద్యోగుల వయో పరిమితిని మేము గతంలో నిరుద్యోగ యువకులందరూ కూడా కొట్లాడితే ఇచ్చినటువంటి ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ప్రకటన ఇవ్వకుండా ఉద్యోగుల వయో పరిమితి పెంచడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి నేను 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరేది ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు ఆంధ్ర ప్రాంతంలో 1,20,000 ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో 1,00,000 పైబడి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడైనా చేయాల్సిన పని ఏంటంటే కొమ్మినేని గారు, ఖాళీగా ఉన్నటువంటి యొక్క ఉద్యోగాల భర్తీలను తక్షణ నోటిఫికేషన్ విడుదల చేయండి. మగ్గిపోతున్నారు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా. వాళ్ళకి పిల్లలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. ఇట్లా ఉద్యోగం రాదు, ఉద్యోగ నోటిఫికేషన్ రాదు. చివరిగా నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నా అంటే, సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఈ ఏపీఎస్పీ ఈ సర్వీస్ కమిషన్ ఐఏఎస్ ఐపీఎస్ కు సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రకటన డిసెంబర్ లో ఖచ్చితంగా జరుగుతుంది. ఉద్యోగుల అడ్మిషన్ ప్రక్రియ జూన్ లో జరుగుతుంది, పరీక్షలు మార్చిలో జరుగుతాయి. ఈ పద్ధతుల్లో కూడా ప్రతి రాష్ట్రం కూడా ఉద్యోగుల నియామకానికి ఒక నెలని కేంద్రీకరించండి. ఏప్రిల్లో చేస్తారా, మేలో చేస్తారా, ఖచ్చితంగా ఆ నెలలో సంవత్సరంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా మేము భర్తీ చేస్తామనేటువంటిది ఒక నియమం పెట్టుకుంటే తప్ప నిరుద్యోగులకు న్యాయం జరగదు. లేకపోతే ఎన్నికల హామీతో పాటు నిరుద్యోగులకు ద్రోహులుగా మారిపోతారు, నిరుద్యోగులకు అన్యాయం చేసిన వాళ్ళుగా మారిపోతారు. తక్షణం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన 2 రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలని యువజన సంఘాలుగా మేము 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతున్నాం. రైట్, ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు విశాఖపట్నం నుంచి మరొక లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. గారు గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ హాస్పిటాలిటీ అండ్ గుడ్ రిసెప్షన్ సార్. ఫస్ట్ మీకు జిఐ మెంబర్స్ అందరికి నా తాలూకా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. విషయానికి రండి. సార్ ఇంకేం లేదు, ఏంటంటే సూపర్ న్యూమరీ పోస్ట్ ని క్రియేట్ చేస్తే రిటైర్మెంట్ ఇంక అవ్వనేటటువంటి భావం అందరికీ ఉంటుంది సార్. ఓకే, కాబట్టి దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ అవుతున్న భారం ఉంటుంది. తర్వాత చలసాని శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పారు సార్. అది కత్తి విధి నేల విడిచి సాము చేయడం అనేది పులి మీద స్వారీ అనేటటువంటిది ఒకటి అవుతుంది సార్. తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే సార్, పనికి ఉపాధి పథకం అనేది కనుక చేస్తే కనుక రైతులకి ఎంప్లాయ్మెంట్ ప్రపోర్షనేట్ గా కొంత వస్తుంది సార్. తర్వాత వారు అనేటట్టు సార్, సలహాదారుల అపాయింట్మెంట్ లో కూడా గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు గారు నోటీస్ లోకి వెళ్తుందో లేదో తెలియదు కానీ సార్, నేను జూలై 11న తర్వాత సెప్టెంబర్ 11న తర్వాత అక్టోబర్ తుఫాను విశాఖపట్నం వచ్చే రోజుల్లో కూడా నేను జాగ్రత్తగా చెప్పడం జరిగింది సార్. దాదాపు 32 పేజీలు రాశాను సార్. గవర్నమెంట్ ఆదాయానికి సమకూర్చుకునే మార్గాలు చాలా 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 తెలియజేశాను సార్. ఈ నెల 10వ తారీఖున 12వ తారీఖున తర్వాత 14వ తారీఖున కూడా సీఎం గారు ఆఫీస్కి కూడా మాట్లాడాను సార్. సలహాదారుల విషయంలో కొంత ప్రాపర్ గా సీఎం గారికి వెళ్ళట్లేదేమని చెప్పి తెలుస్తుంది సార్. ఇంకో సంగతి ఏంటంటే సార్, చలసాని శ్రీనివాస్ గారికి అందరికీ తెలుసు సార్, గిర్లాని కమిషన్ లో కూడా శ్రీకాకుళం కలెక్టర్ చేశారు సార్ ఆయన. స్టేట్ కనుక విడిపోతే ఎట్లా ఉంటది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటిది కూడా గిర్లాని గారు చాలా 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 పాయింట్స్ రాశారు సార్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంప్లాయ్మెంట్ కోసం పోర్టులు అన్నింటినీ చేస్తామని చేశారు సార్. మొన్న కూడా ఒక పోర్టు గురించి కళింగపట్నంలో చెప్పడం జరిగింది సార్ శ్రీకాకుళంలో. వెరీ వెరీ వైజ్ డెసిషన్ తో ఆయన యాక్ట్ చేశారు సార్. ఇవన్నీ ఆచరిస్తే బాగుంటుందని నేను నా తాలూకా చెప్తున్నాను సార్. తప్పు మాట్లాడితే మన్నించమని దీంట్లో తప్పే ఉంది, మీ అభిప్రాయం మీరు చెప్పారు. విష్ణు గారు అంటున్నారు ఇందాక, ఆయన ఆఖరికి ఒప్పుకున్నారు 1,00,000 ఉద్యోగాల పైన ప్రభుత్వం ఖాళీ ఉందని ఒప్పుకున్నారు. ధన్యవాదాలు అయ్యా. రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేస్తే ఇక్కడ తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ చాలా బాగుంటుంది. అనవసరంగా మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇబ్బంది పెట్టద్దు. 1,00,000 కోట్లు అధిక ఆదాయం మీ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దగ్గర మీ దగ్గర ఉంది. ఇంకొక విషయం ఒకటేనండి, 21,614 కోట్ల రూపాయలు మమతా బెనర్జీకి యూపీఏ గవర్నమెంట్ ప్యాకేజ్ ఇస్తే 9,500 కోట్లు దాంట్లో పూర్తిగా గ్రాంట్ ఎయిడ్. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నారు? ఓకే, మీరు విమర్శలకి, తెలంగాణకు సంబంధించిన విమర్శలకి మీరు సమానం చెప్పండి సంజీవ్ గారు. సార్ ఏదైతే విష్ణు గారు చెప్పారో వాళ్ళు ఆలోచన చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ సహకారం అవసరం ఉంటుంది, అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఏదైతే మేమైతే ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టో పెట్టడం, ఏదైతే మనం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తాం, దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు అప్పుడు వచ్చిన అవుట్ సోర్సెస్ విషయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు ఇచ్చినవి. సో అవి విభజనలో కొన్ని పోస్టులు వెళ్ళిపోతాయి. సో ఎన్ని మిగులుతాయని క్లియర్ తెలిసిన తర్వాత ఎందులో వాళ్ళు అర్హులు ఉన్నారో మరి వాళ్ళ కమల్నాథన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, అసలు అవసరం లేదు, మీ ఇష్టం మీరు చేసుకోండి. ఇబ్బంది అని కాదు, మేము అనుకునేది ఏంటంటే ఇవన్నీ వంకలు పెట్టుకుని వాయిదా వేస్తున్నారు. మా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటిది వాయిదా వేసే పరిస్థితి లేదు. దాని యొక్క సమయం పడుతుంది, దానికి అపాయింట్మెంట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఆగమేఘాల మీద చేస్తే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, కొన్ని ప్రభుత్వాలు దేనికి తొందరపడుతున్నాయో దేనికి తొందరపడతాయో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా సీఎం గారు సెంటర్ లో పోయి
అన్ని తీసుకొచ్చి ప్రాజెక్టుల కోసం మంత్రి ప్రయత్నం పదవుల చేస్తేనేమో కొరకు ఆడడం ఇలా తప్పదు పనిష్మెంట్ కానీ. ఆడ తిరుగుతున్నారు అంటున్నారు, అక్కడ పోకపోతే ఈయన కూర్చుంటాడు ఏం పోతున్నాడు అంటున్నారు. రెండు అంటున్నారు. కాదు, ఇట్లా కొమ్మేని గారు, పరిస్థితి కాదు కదా. రాజకీయ నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అయితే కేంద్రంలో కాదు, ఇప్పుడు బీజేపీతో కలవడానికి కూడా నెగిటివ్ ఓటు కదా. ఇప్పుడు బీజేపీతో కలవటమేనా? బీజేపీకి నెగిటివ్ ఓట్ అయినా మాకేం దాని అవసరం కొరకు ప్రయత్నాలు వచ్చిందండి? చేస్తున్నట్టు అరే, ఎవరు కూడా ఖండించారు. సెంట్రల్ లో గవర్నమెంట్ బీజేపీ ఉంది, వాళ్ళతో ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే తప్ప, అరే వాళ్ళతో మాట్లాడితే కూడా మీ తప్పే కదా. అట్లా ప్రభుత్వం పద్ధతి ఎందుకు చెప్పట్లేదు మా ప్రభుత్వంలో జాయిన్ కావట్లేము లేకపోతే ఇట్లా అని ఎందుకు చెప్పారు కదా, మా జగదీశ్వర్ రెడ్డి క్లియర్ చెప్పారు, మేము అట్లా ఆలోచన లేదని చెప్పారు రాజకీయ కదా. నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కొరకు అయితే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి ప్రధానమైన అంశం ఇది కూడా కాదు కానీ నేను చెప్పాలనుకున్నది, ఇప్పుడు 21,000 మంది ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, దాదాపు 12,000 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ అనేది డిస్క్రిప్షన్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన అంశం. ఈ ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారో ఆ పోల్స్ ఎక్కేటోళ్ళు, ఆ లైన్స్ గుంజేటోళ్ళు టెక్నికల్గా వాళ్ళకి తప్పితే గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీన్ని బూచిగా చూపి మిగతా ఎంప్లాయ్మెంట్ కూడా కంప్లీట్ చేయకుండా దాన్ని డ్రాగ్ చేయడం అనేది ఒక కాన్స్పైర్డ్గా జరుగుతున్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అంటే ఇది ఒక వైరుధ్యమైన భరితమైన పరిస్థితి కదా. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇవ్వటం, ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాయా, బాధ్యతాయుతంగా ఇస్తున్నాయా అనేది ఒక పక్కన పెడితే, తీరా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సంఖ్య ఇవన్నీ చూసుకుంటే దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది కదా. దాంతో దానికి దీనికి మధ్య మిస్ మ్యాచింగ్ ఏర్పడి ఎటు చేయలేని పరిస్థితి ముందుకు వెళ్ళలేకపోతుంది. చెయ్యాలనేది చిత్తశుద్ధి ఉంటే అసలు ఇప్పుడు సమగ్ర సర్వే ఒక రోజులనే చేసినట్టు మనం ఒక 10 రోజులు తీసుకోలేమా? ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఖాళీలు ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర సమాచారం ఉండే ఉండదా? అన్ని జాగ్రత్తలు పడే ఇంకా మనం ప్రచారం అనౌన్స్ చేశారు కదా, చేసుకోవడానికి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ 1 lakh ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పగలుగుతున్నాం కానీ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎంతవరకు ఆఫ్టర్ ఆల్ 1 ప్రాజెక్ట్ ఎంత మేరకు అది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ కదా. అది ప్రైవేట్ సెక్టార్ది. ఇంకోటి మనం అనుకుంటున్నట్టు ప్రభుత్వాన్ని ప్రతిసారి ఇరుకులో పెట్టాలనేది కాదు కానీ ఇగో గిన్ని ఖాళీలు నేను ఇవ్వగలను ఈ సంవత్సరానికి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతే ఎట్లా నిరుద్యోగులు సబటైజ్ అవుతారు? వాళ్ళలో ఉన్న అన్రెస్ట్ ను ఎట్లా మీరు కనీసం పిలిచి మాట్లాడినప్పుడు వచ్చే సమస్య. సాంసరావు, మీరు ఒకదాని సమానం చెప్పాలి. ఈ తెలంగాణలో కనీసం పోరాట పటిమతోటన్నా ఆందోళన చేస్తున్నారు, అక్కడ ఏపీలో ఉద్యోగ సంఘాలు చేయలేకపోవడం వల్లే మీకు హ్యాపీగా నడిచిపోతా ఉంది, అక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందని అంటున్నాడు శ్రీనివాస్ గారు. పోరాటాలనే కాదు, నిజాలు గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంటుంది. నిరుద్యోగులు ఉన్నారు, మనకు సంవత్సరానికి ఎంతమంది బయటకు వస్తున్నారో, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో మనకు అంచనా ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనేది మనం కమిట్ అయ్యాము, దాని ప్రకారంగా పనిచేస్తున్నాం. ఓవరాల్గా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే కొమ్మినేని గారు ఎక్కువ మందికి ఉపాధి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అనేది కాదు, ఇక్కడ గవర్నమెంట్ ఒక్కటే అంతమందిని అకామిడేట్ చేయలేదు, అది మనందరూ తెలిసిన విషయం. అయితే గవర్నమెంట్లో ఏదైతే షార్టేజ్ ఉందో, ఏ డిపార్ట్మెంట్స్లో ఉందో అది చేయాల్సిన బాధ్యత ఉంది. ఎస్పెషల్లీ టీచర్స్ విషయంలో సమ్మర్లో చేయాలనుకుంటున్నారు. అది ఎప్పుడు వస్తున్న నోటిఫికేషన్ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క అంశాన్ని రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తాం మనం. ఓవరాల్ గా నిన్నటికంటే మీరు ఒక మాట చెప్పారు, ముందు డ్వాక్రా, ముందు రైతు రుణమాఫీ, తర్వాత డ్వాక్రా, తర్వాత నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ రైతు రుణమాఫీయే శాంతం జరగలేదు కానీ ప్రయత్నం జరుగుతుంది, కొంత జరిగింది. అది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, అది అందువల్లకి వెళ్ళటం కాదు. తర్వాత డ్వాక్రా రుణాలు ఆర్థిక పరిస్థితి మెరుగైతేనే అవుతుందని అన్నారు. అక్కడ ఆర్థిక పరిస్థితి మెరుగా ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగులకి? ఇతరత్ర ఉద్యోగాల కల్పన ఎప్పుడు చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగాలు బాబు వస్తే జాబ్ వస్తుందన్న నినాదం ఎప్పుడుకి కళ సాకారం అవుతుంది? కళ డే 1 కాదు కానీ ఈ కళ సాకారం అవుతుంది. డే 1 కాదు, డే 9 months, డే 9 months, 19 months, ఇది కమిట్మెంట్. 19 years 29 అని చెప్పారు కొమ్మినేని గారు. ప్రైవేట్ రంగంలో కనుక మనం మాట్లాడుకుంటాము, ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒక సమీక్ష జరగాల్సిన అవసరం అయితే ఉంది. మీరు అన్నట్టుగా మీరు మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని విస్మరించారనే మాట, దానికి ఆన్సర్ కావాలంటే అన్ని పార్టీలు, ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ప్రతి 6 నెలలకు 3 నెలలకు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ సమీక్ష అధికారులు ఉన్నాడు, మీరు అడిగితే నేను చెప్పాలి కదా, మీరు చేసుకోవాలి ఖచ్చితంగా. మనం ఏ హామీ ఇచ్చాం? మీరు అట్టుగా రఘువీరారెడ్డి గారు ఒక మాట చెబుతాడు, ఈ గొడవ అంతా ఎందుకని మేనిఫెస్టోని అసలు ఇంటర్నెట్ లో తీసారంట కదా మీరు గొడవ లేకుండా అని చెప్తుంటాడు. మరి ఆయన నిజం కొడుతున్నారు, ఆయన చాలా అబద్ధాలు ఆడుతుంటాడు. రాజకీయ పార్టీలు అంటే మేనిఫెస్టోల అంశాలన్నీ పక్కన పెట్టింది కదా,
మాత్రం అని ఆయన చాలాసార్లు చెప్పాడు. మీరు రుణమాఫీ అన్నది తీసారా లేదా మేనిఫెస్టో నుంచి? సాంబశివరావు గారు ఒకటి చెప్పారండి, మీరు అడిగిన దానికి నేను ప్రభుత్వాన్ని అడిగి చెప్తాను, నా దగ్గర సమాధానం లేదని చెప్పారు. దానికి accept. రెండోది నిజంగా అంటే అదే బలహీనత కదా. కాదు కాదు, రెండో పాయింట్ నేను ఆయన ఇందాక పదం ఏదైతే అని మాట్లాడుతున్నారంటే తప్పు అయితే కానీ భావం మాత్రం నాది అదేనండి. మళ్ళీ ఉంది. మళ్ళీ నీకు కాదు కాదు. రెండో విషయం, కేంద్ర ప్రభుత్వం ఉండి అక్కడ ప్రభుత్వాన్ని కూడా పాజిటివ్ గా చూద్దాం. అక్కడ నిజంగా ప్రత్యేక హోదా కానీ ఈ కానీ కాన్సెప్ట్ వస్తే గనక ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని పాజిటివ్ గా ప్రయత్నం జరుగుతుంది. అలా డినైంగ్ వాళ్ళు అరచేతిలో స్వర్గంలో రాకపోవచ్చు, కానీ ప్రస్తుత వాస్తవ పరిస్థితిని పరిగణలో తీసుకోమని ఇవాళ తిండి ఇవాళ తను చనిపోతా ఉన్నాడికి 2 సంవత్సరం తర్వాత 5 సంవత్సరాల తర్వాత పరమాణం పెడతానంటాం కాదు కదా. మంచి నీళ్ళు అయితే ఇవ్వాలి కదా, గ్లూకోజ్ నీళ్ళు అయితే ఇవ్వాలి కదా. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, నథింగ్ ఎల్స్. లెట్ us take a positive view on the government. కానీ గాల్లో మాత్రం మేడలు కడుతున్నట్టు రెండు ప్రభుత్వాలు ఆకాశానికి నిచ్చెనలు అయితే వేసేస్తున్నట్లు ఉన్నాయి. నేను అనేది 2 విషయాలండి. 43% జరిగిపోయిందని వ్యతిరేకించాల్సిన పని లేదు. అది కాదు ఉద్యోగాలు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే చెప్పానండి. ఐటీ సెక్టర్, ఇన్ఫర్మేషన్ సెక్టర్ నిన్న కాదండి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 111 కోట్లు పెడతారు, 73 కోట్లు ఒకటి పెడతారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు కేటాయించారండి. దయచేసి సాంబశివరావు గారు మీరు మళ్ళీ నేను చెప్పిన దాన్ని తీసుకెళ్ళండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ ఇయర్ 73 కోట్లు, ఇప్పుడు 100 కోట్లు కేటాయిస్తే ఎలాగ సరి జరుగుతుంది అక్కడ? ప్రాక్టికల్ అండి. రెండోది, మీరు రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడతాను. నేను దాన్ని ఎలా బలోపేతం చేయాలో చూడలేదు. అవినీతిని అరికట్టే విషయం ఎలక్ట్రిసిటీలో మీరు చేసుకుంటే 3-4 వేల కోట్లు లాభం వస్తుంది. 10 ఏళ్లలో 30,000 కోట్లు దాని మీద దృష్టి పెట్టండి. జరుగుతున్న ఘోరాన్ని, అన్యాయాన్ని, అక్రమాలను ఆఫ్ చేయండి. రైట్, ఓకే. సమీప భవిష్యత్తులో బీజేపీ టీఆర్ఎస్ కలవాలని భావిస్తున్నారా అంటే 58% మంది అవునని, 42% మంది కాదన్నారు. మొదలంతా చాలా తీవ్రంగా ఉన్నాయి, ఇప్పుడు తగ్గినట్టుంది. 58% మంది అవునని, 42% మంది కాదన్నారు. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.